హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? మొన్నటి వరకు వన్డేలు, T20 ఇంటర్నేషనల్స్ ఆడిన భారత క్రికెట్ జట్టు ఇక టెస్ట్ సిరీస్లకు సన్నద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరి వరకు విరామం లేకుండా సాగనున్న సిరీస్లు ఇవే. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో భాగంగా వాటిల్లో ఆడబోతుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో బంగ్లాదేశ్ను ఎదుర్కొనబోతుంది. 2 టెస్టులు, 3 T20 ఇంటర్నేషనల్తో కూడిన సిరీస్లు ఇవి. ఈ 2 జట్ల మధ్య తొలి టెస్ట్ ఈ నెల 19వ తేదీన ఆరంభం కానుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుతో 5 టెస్టు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ మ్యాచ్కు చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. చివరిదైన రెండో మ్యాచ్ అక్టోబర్ 1వ తేదీన కాన్పూర్లో షెడ్యూల్ అయింది. ఆ తరువాత 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. ప్రస్తుతం టెస్టుల్లో తనకంటే ఎంతో బలమైన పాకిస్తాన్ను ఓడించిన ఊపులో ఉంది బంగ్లాదేశ్. ఈ ఏడాది మార్చి తర్వాత ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడింది లేదు టీమిండియా. మార్చిలో బంగ్లాదేశ్తో అయిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లలో చివరిది. ఇందులో ఎలా రాణిస్తుందనే విషయంపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై హాట్గా డిబేట్ సాగుతుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ SABC ఓ నివేదికను విడుదల చేసింది. 21వ శతాబ్దంలో 10 మంది అత్యుత్తమ సమకాలీన మాజీ క్రికెటర్ల పేర్లతో రూపొందించిన జాబితా ఇది. ఈ 10 మంది ది బెస్ట్ క్రికెటర్లను ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ఆడియన్స్లు, ఎక్స్పర్ట్స్తో ఓటింగ్ నిర్వహించడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా బ్యాటింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్ 360 డిగ్రీస్ AB డివిలియర్స్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్, 4th పొజిషన్లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్, ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నిలిచారు. 8వ స్థానంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆ తర్వాత హషీమ్ ఆమ్లా ఉన్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చిట్ట చివరి స్థానం. రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కేలేదు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.